నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 961 రోజు అయిందండి. ఈ రోజు 962 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారి కార్యక్రమాన్ని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 962 రోజు, అంటే 2023 అక్టోబర్ 21వ తేదీ శనివారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల 72వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఓ పాపరూపా బయలే పరమాత్మను నమ్మి లేనట్టి నిను ఆపో జ్యోతి ననుచు తెలిసి ఈ పట్ల నెలేనటంచు చేరు ముళక్కిన్. గురుగారు, మీ ఫోన్ మ్యూట్ అయినట్టు ఉంది. ఎస్, నిజమేనండి. ఇప్పుడు మనకు 20 మంది వచ్చినట్టున్నారు. అంటే ఇంకా చాలా మందికి లింక్ మారిన విషయం ఇంకా చాలా మందికి తెలియనట్టుంది అన్నమాట. అదే, పర్వాలేదు, మనకు క్లాస్ చక్కగా కొనసాగుతుంది. తర్వాత యూట్యూబ్ లో చూసుకుంటారు. ఈరోజు, రేపు, ఎల్లుండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఇదే లింక్ కదా? అది నాగేశ్వరరావు గారు చెప్పాలండి. ఇదే లింక్ అయితే అదే తీసుకోవాలి. అది జూమ్, అదే కైవల్యాశ్రమానికి 3 days విరామం కదా. అదే అండి, అక్కడ పూజలు ఉన్నాయి. ఆ పూజల్లో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటున్నారు. అది ప్రాబ్లం వచ్చింది. ఓకే, పర్వాలేదు. ఈ 3 రోజులు ఇదే లింక్ లో ఫాలో అవ్వండి. మనకు ఒక సౌలభ్యం ఏంటంటే, ఇప్పుడు ఈ లింక్ వల్ల నాగేశ్వరరావు గారు, కుడుపూడి నాగేశ్వరరావు గారికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడాలంతేను. అయితే ఇందులో మనకుండే సౌలభ్యం ఏంటంటే, ఆయనకుండే అసౌకర్యం అది. మనకుండే అసౌకర్యం ఏంటంటే 35 నిమిషాలకు బ్రేక్. అంటే ఈ కందపద్యానికి సగం సమయానికి పూర్తి అయినప్పుడు దానికి బ్రేక్ చేసి మనం మళ్ళీ తిరిగి పునః 5 నిమిషాల గ్యాప్ తర్వాత మళ్ళీ భగవద్గీతలో ఉండేటువంటి తర్వాత పార్ట్ కంప్లీట్ చేసుకుని విడిచిపెడతాం. అంతేనండి, 5 నిమిషాలు గ్యాప్ లేకపోతే రాదు. అందుకని మొత్తం మామూలుగా 6 నుంచి 7 వరకు ఉండే, ఇది ఒక 10 నిమిషాలు ఎక్కువ ఉంటాం. అదే, కాబట్టి శ్రోతలు ఈ విషయం గమనించండి. ఈరోజు మనకు 72వ కందపద్యాన్ని చూద్దాం. నిన్న మనకు నిర్ణయం పొసగదన్నారు. నిన్నటి రోజున ఉన్నదానందు నిజముగా ఎన్నడూ లేనట్టి మనము ఏ తెంచిట ఈ తిన్నని ముచ్చటలాడితిమి ఇన్నీకన్ మనము పోతే, అంటే మనం లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. పరిపూర్ణ లక్షణం ప్రకారం నేను పరిపూర్ణం అనుకుంటే మాట పలుకు లేనిది పరిపూర్ణం. కళ మేలుకున్న తర్వాత కళ్ళలో నువ్వు ఉంటావా, అది ఆడ సూచన. కళ మేలుకున్న తర్వాత కళలోని నేను లేదు. మళ్ళీ కళ్ళకి ఇప్పుడు పో చూద్దాం. సూచన మీకు అంతే. పద్యం ఉండేది ఉన్నట్టు చదివేయడం పెద్ద విషయం కాదు కదండి. ఇప్పుడు మీరు కళ్ళలో మీ అనుభవంలోనే ఇప్పుడు రాత్రి మీరు కళగాని మేలుకున్నారు, ఆ కళ మీకు గుర్తుంది. దాంట్లోకి ఇప్పుడు వెళ్తారా? తిరిగి ప్రవేశించలేదు. మళ్ళీ చెప్పండి. తిరిగి ఆ కళలో ప్రవేశించలేము, ఒకసారి మేల్కోవాలి. అదే విధంగా పట్టుకోండి. జనన మరణములనేటువంటి కలగంటున్నవాడు పాపరూపుడు. పట్టుకోండి. ఓ పాపరూప అంటే నిన్న దానికి కంటిన్యూషన్ ఇది. నిన్న నిర్ణయించేవాడు లేడని చెప్పారు కదా. ఆ నిర్ణయించాలనుకునేవాడే పాపరూపుడు అండి. నాకు ఇప్పుడు 962 రోజులుగా అడుగుతా ఉండేది అదే.
ఉమ్. ఈ సందేహం ఈ రోజు పోతుందేమో, లేదా సందేహం పోదండి, సందేహం పోదు, సందేహం పోదు గురుగారు. సందేహి పోతాడు, ఆ, సందేహం పోదు, ఆ, సందేహి ఉండడండి. ఉండడు. ఉమ్, చూడండి, కావాలండి చూడండి. ఇప్పుడు మీరు రోజు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా అదే, ఎట్లా అది నాకు తెలిసేది ఎట్టా, ఉమ్, ఎక్కువ మంది అడిగేది నన్ను అదే. ఉమ్, అది ఆ పరిపూర్ణము నా అనుభవంలోకి ఎట్టొస్తుంది. ఆ, ఏమండి, పూజారి వెంకటేశ్వర అనుభవంలోకి పరిపూర్ణం వచ్చేట్టుగా ఉంటే, ఆ, పూజారి వెంకటేశ్వర అనుభవానికి పరిపూర్ణం వచ్చేట్టుగా ఉంటే, ఉమ్, అది పరిపూర్ణం ఎందుకు అవుతుంది? అది కూడా ఎరికే అవుతుంది. ఆ, కనుక బయలే ఇక్కడ పరమాత్మ అనే పదాన్ని ఉమ్, బట్ట బయలుకే ఉపయోగించారు కృష్ణ ప్రభువులు. అది గమనించండి. ఉమ్, పాపరూప అంటే ఇక్కడ నువ్వు నేను అని గుర్తెరగబడుచున్నటువంటి గుర్తు లేకపోయిన తరువాత, ఉమ్, గుర్తు లేకపోయిన తర్వాత కూడా గురు శిష్యులు వ్యవహరించబడుతూ ఉంటారు. ఉమ్, మళ్ళీ చూడండి, గుర్తు లేదని తెలిసిన తరువాత కూడా గురు శిష్యులుగా వ్యవహరించబడుతూ ఉంటారు. శిష్యుడికి మాత్రమే ఈ భ్రమ తొలగి ఉండదు కాబట్టి శిష్యునికి భ్రమ తొలగించుటకు ఉపాయమే కందపద్యాలు. ఉమ్. శిష్యునికి భ్రమ తొలగించుటకు, గురువు భ్రమరహితుడై ఉంటేనే, అది కూడా మళ్ళా అది గురువు బ్రహ్మరహితుడై వ్యవహరిస్తాడు. అదే సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి దక్షిణామూర్తి స్వరూపుడై భ్రమరహితుడైనప్పుడు మాత్రమే ఈ కందపద్యాలను వ్యాఖ్యానం చేయగలరు. ఉమ్, రాసుకుంటా పోయేది, పుస్తకాలు ప్రింట్ వేసుకుంటా పోయేది కాదు ఇది. ఉమ్, కాబట్టి ఓ పాపరూప అంటే గుర్తెరుగుతున్నటువంటి వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని గుర్తెరుగుతున్నటువంటి ఓ అబద్ధపు గుర్తా ఉమ్, అంటే గురువుగారు మనకు గుర్తురహితంగానే ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఆ, అది ఆడ సూచన. గుర్తురహితంగా ప్రవర్తిస్తున్న గురువు అయితేనే, భ్రమరహితుడైన గురువు అయితేనే, భ్రమ లేని గురువు అయితేనే మనకు సూచన చేయగలడు మనకు. ఉమ్. క్లియర్ కదా? అంతే, భ్రమరహితుడే వ్యవహరిస్తాడు కనుక భ్రమరహితుడైతేనే చేయగలడు, శిష్యుడిని ఉద్ధరించగలడు. భ్రమరహితమైన గురువుకి శిష్యుడు కూడా సద్గురు స్వరూపుడే అయి ఉన్నాడు. ఉమ్, సూచన, మరో సూచన మీకు. ఉమ్, భ్రమరహితుడైన గురువుకి పాపరూపుడైన శిష్యుడు కూడా, పాపరూపుడు అంటే ప్రపంచాన్ని చూస్తున్నవాడు అని అర్థం అండి. ఉమ్, పాపరూపుడు అంటే ప్రపంచాన్ని చూస్తున్నవాడు. ఉమ్, ప్రపంచాన్ని నిజమనుకుంటున్నటువంటి శిష్యుడు సద్గురుమూర్తికి సద్గురు స్వరూపమే. అంటే ఇప్పుడు సాధారణంగా గురువు దగ్గరికి నేను శిష్యుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆ గురువు శిష్యుడి విషయంలో నిజంగా ఎలా భావిస్తారంటారు? మీరు చెప్పినట్టు భావిస్తారని అనుకుంటున్నా. భావిస్తేనే ఆయన నిజ గురువు. ఇప్పుడు ఆ శిష్యుడిని వీడు తెలియదు, వీడికి తెలియజెప్పాలి, ఈయన ఉపదించాలని ఉంటుంది, కానీ ఇతను గురువు పరబ్రహ్మ స్వరూపం అటువంటి భావనలు అతను ఆయనలో ఉంటాయంటారా? చూపిస్తాను ఇప్పుడు మీకే. మీ గురువు గారు మీకు వేళ్ళకి మంత్రమే లేదని మీరే చెప్పారు కదా, కొంతమందికి ఇచ్చారు కదా. ఇచ్చారండి, కొంతమంది తీసుకున్నారు, కొంతమందికి ఇచ్చారు, మీకు ఇవ్వలేదంటే కొంతమందికి ఇప్పించారు. ఆయన ఇచ్చింది ఒకళ్ళకే ఇచ్చారు, మిగతా వాళ్ళకి అందరికి ఇప్పించారు అంతే. అదేదా ఆయన కొంతమందికి ఒకరికే ఇచ్చి మిగతా వాళ్ళకంత ఇప్పించారు. కానీ నీకు అదే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఆయన గురుస్వరూపుడుగానే భావిస్తున్నాడు అనడానికి ఇదే ప్రూఫ్. వచ్చినందరినీ కూర్చోబెట్టుకొని నిజంగా ఆయన ఎరుక స్వరూపుడు అయితే ఎవరు మేకా నిర్భయానంద స్వామి అంటూ ఉంటారు మీరు. నేను చూడలేదు కదా వారిని, భౌతికంగా చూడలే కదా. ఆయన వచనాలందరినీ వరుస కూర్చొని పెట్టేసి తలా 5 నూర్లు ఇచ్చేయండి మీకు అందరికి శివుల మంత్రం చెప్పేస్తానని చెప్పినాడా? అందరికి ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన చాలా అది వెరీ రేర్ ఇవ్వటం అనేది. కాబట్టి ఆయన ఆశయము ఇప్పుడు నెరవేరుతుంది. ఇక్కడ మీకు వచ్చి ఇప్పుడు మీలో మాట్లాడుతున్నది కూడా ఆయనే. తమాషా ఏంటంటే విద్యాసాగర్ గారు కూడా మంత్రం ఇవ్వలేదు ఆయన. అదే చెప్తున్నా కదా, ఆయన అది ఇచ్చేది తీసుకునేది కాదండి. అది ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే ఇవ్వాలా, అది ఇవ్వబడుతుంది. ఆయన ఇచ్చేది కూడా కాదు అది.
ఇప్పుడు మేకా నిర్భయానంద స్వామి గారు ఇచ్చేది కూడా కాదు అది అసలు. అవును, ఆయన ఒకరే ఒక డాక్టర్ కి ఇచ్చారు, లేడీ డాక్టర్ ఉంటే వారికి ఇచ్చారు అంతే. ఏం పేరు ఏం పేరు? అరుణ్ గారు. అరుణ్ డాక్టర్ గారు ఉన్నారా ఇప్పుడు? ఉన్నారండి, ఆవిడ మంచి మంచి స్థితిలో ఉన్నారండి, గురువు, మంచి గురువు కదా. ఇప్పుడు ఆవిడ ఇట్లాంటి పనులంతా చేయరు కదా, ఆమె ఆల్రెడీ ఆమె ఇచ్చే ఆమె ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. ఆవిడ మంత్రాలు ఎవరికి ఎందుకు ఇస్తారండి అటువంటి వాళ్ళు? ఏంటికి మంత్రాలు? మంత్రాలు ఇచ్చేది తీసుకునేది కాదు ఇది. అది ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎంతమందికి మంత్రాలు ఇచ్చారు చూడండి. అది ఇచ్చేది కాదండి. రమణ మహర్షి ఎంతమందికి ఇచ్చినారు చూడండి. అది ఇచ్చేది తీసుకునేది కాదు అది. ఆల్రెడీ ఇప్పుడు నా ద్వారా ఎవరికి మంత్రం ఇంక ఇవ్వబడదు, అసలు ఇచ్చేది తీసుకునేది ఉండదు. మంత్రం ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరు ఎరుక స్వరూపులండి. కానీ గురు పరంపర కొనసాగడం కోసం రేర్ ఒకరు మరొకరికి గురు పరంపర కొనసాగడం కోసం ఆ ఉపదేశాన్ని చెప్పి విచారించమని చెప్పి వాళ్ళ బోధాధికారం అండి అది. ఉపదేశం ఇచ్చే ఆయన బోధాధికారి. బాగా గమనించండి, మంచి మంచి ప్రశ్నలు లేవనెత్తారు. ఉపదేశం ఇచ్చే ఆయన బోధాధికారి, బోధించేవాడు. ఉపదేశం తీసుకునేటువంటి ఆయన శిష్యుడు. ఉపదేశం ఇచ్చేటువంటి సమయంలో సద్గురుమూర్తి ఆ శిష్యుడిని సద్గురు స్వరూపుడుగా భావించగలడు. అప్పుడే ఆయన అతనికి సరిగ్గా బోధ చేసి కడతేర్చగలడు. శిష్యుడు గురువుని అలా భావించలేడు. శిష్యుడు గురువు గారు సద్గురువుగా భావిస్తాడు కదా, శిష్యుడే భావిస్తాడు. శిష్యుడిని గురువు ఎందుకు భావిస్తాడు? ఆడి తెలియని అమాయకుడు, వీడికి ఎట్ట కొట్ట ఉద్ధరించి బయటపడాలని చూస్తాడు. పరిమాణంపై శిష్యుల్ని ఎట్లా అనుకుంటాడో అట్లా అనుకుంటాడు ఆయన. ఇంకో అయితే మీకు అక్కడ ఇంకో ఉదాహరణ చెప్తా. తల్లి బిడ్డను కన్నదండి. తల్లి దగ్గర పాలు తాగడమే వచ్చు వాడికి. తల్లి కష్టము, తల్లి నొప్పులు పడ్డ విషయం, ఎట్లా జన్మిస్తారు, ఈ ప్రాసెస్ అంతా వాడికి తెలియదండి. బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆ బిడ్డ లాంటి వాడు శిష్యుడు. కరెక్ట్. ఆ తల్లి లాంటి వాడు గురువు. రైట్. ఈ ఉదాహరణలంతా మీరు నా దగ్గర చెప్పిస్తున్నారంటే కరెక్ట్ అండి. గురువు తల్లి తండ్రి లాంటి వాడు, శిష్యుడు బిడ్డ లాంటి వాడు. ఓకే, కరెక్ట్, నో డౌట్. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డను ఎంత ప్రేమగా చూస్తారు అనే విషయం తల్లిదండ్రులకు తెలిసినంతగా బిడ్డకి ఎట్ట తెలిసిపోతుంది? అప్పుడే తెలిసిపోతుంది. బిడ్డకు కూడా తెలిసిపోతుందా మా అమ్మ నాయనకి పెళ్లి అయిన వల్ల నేను జన్మించాననే క్లారిటీ వాడికి తెలుస్తుందా? బిడ్డకు తెలీదు. కనుక బిడ్డ తల్లిదండ్రులను చూసే చూపుకి, తల్లిదండ్రులు బిడ్డను చూసే చూపుకి ప్రారంభంలోనే తేడా. అది మీరు అన్న కరెక్టేలేండి. శిష్యుడిని బిడ్డగా చూడటం అంటే తనలాగానే చూస్తారు బిడ్డని. ఇంకొకటి కూడా వేరుగా చూడరు. ఇప్పుడు పెట్టారండి మీరు నాకు అసలు పరీక్ష. ఇప్పుడు పెట్టారు నాకు మీరు అసలు పరీక్ష. ఇంకొక విషయం, బిడ్డ ఎదుగుతుంటే ఇప్పుడు చూడండి, మీరు బాగా నా కంటితో చూడండి. బిడ్డ ఎదుగుతుంటే వీడికి పెళ్ళి అయిన తర్వాత వీడి పిల్లల్ని కూడా చూడాలా అని ఆ తల్లిదండ్రులు అనుకుంటారు. వాడు బొమ్మలతో ఆటలాడుకుంటా ఉంటాడు. ఈ తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆ దృష్టి అది ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లోడితో పాటు మామూలుగా ఆడుకుంటూనే కూడా అది ఒక దృష్టి ఉంటుంది తల్లిదండ్రులకి. వీడితో పాటు మామూలుగా ఆడుకుంటూ బొమ్మలతో ఆడుకుంటూ కూడా ఈ తల్లిదండ్రులకి వీడు సమాజంలో నాలాగా మళ్ళీ వీడు సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా తయారవ్వాలనేటువంటి కోరిక ఒకటి బలీయంగా అది ఉంటుంది. వీటితో మామూలుగా ఆడుకునేటువంటి ఈ దృష్టి, ఈ రెండు ఉంటాయి కదా వాళ్ళకి. అట్లా ఉపదేశం ఇచ్చేటప్పుడే ఆ శిష్యుడిని ఆ విధంగా తయారు చేయగలిగినటువంటి ఆ గురువు ఇతను పనికొస్తాడా లేదా సమాజానికి అని ఇవన్నీ చూసి ఉపదేశం చేస్తేనే ఆయన సద్గురువు అవుతాడు. అంతే. అటు కాకుండా నాకు 2000 మంది కావాలా, 4000 మంది కావాలా, దీన్ని బిల్డింగ్ కట్టేయాలంటే వాడేం గురువాడా? అవును, స్థాయి తెలుసుకోకుండా వాళ్ళకి పెద్దరికం ఇస్తే. కాబట్టి
పాపరూప అంటే ప్రపంచాన్ని ప్రపంచంగా చూసేటువంటి వాడు పాపరూపుడు, ఉమ్, ద్రష్ట. ఉమ్, గురువు ఏ స్థితి నుంచి మాట్లాడుతున్నాడు అంటే అశరీర స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు. కందపద్యాలు ఎప్పుడు కూడా ప్రకృతి ద్వయ దోషాన్ని రహితం చేసేట్టు. ఆ, మొత్తం ప్రకృతి ద్వయ దోషం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జనన మరణాల భ్రాంతి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే పోగొట్టేటువంటిది కందపద్యాల భావం. ఉమ్, ఇప్పుడు చూడండి, మీరు చేసినటువంటి ఎన్ని పోలికలు వచ్చేసినాయి ఇప్పుడు మన మధ్య. అవునండి, అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా. ఉమ్, కాబట్టి బోధాధికారం తీసుకున్నటువంటి ఆ యొక్క గురుపుత్రుడి పైన చాలా బాధ్యత ఉంటుంది. బోధాధికారం తీసుకున్నటువంటి వాడు తనకు తానుగా కడతేరితే ఓకే, ఇబ్బంది లేదు, కానీ తన వల్ల ఎవరు ఉద్ధరించబడకపోయినా పర్వాలేదు, కానీ ఉమ్, సమాజాన్ని నాశనం చేయకుండా ఉంటే ఆయన సద్గురువే. ఉమ్, బాగా గమనించండి, సమాజానికి ఇబ్బంది లేకుండా బతికితే చాలు ఆయన. ఉమ్, గురువు నుంచి సంక్రమించినటువంటి విద్యని అమ్ముకోకుండా నమ్ముకుంటేనే చాలు. ఉమ్, అమ్ముకుంటే ఏమైతుందంటే భ్రష్టు పడుతుంది అనమాట. వాడి తర్వాతి తరం భ్రష్టు పడుతుంది. అంతే కదా గురువు గారు. అది సమాజానికి ఇబ్బందికరంగా తయారవుతుంది. అది పరిస్థితి. గురువు స్థాయిలో శిష్యుడు ఉంటేనే గురువుకి ఆ యొక్క ఇది ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు, పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఎస్, కాబట్టి ఓ పాపరూప అంటే దృశ్యాన్ని నిజంగానే భావిస్తున్నటువంటి వాడా. ఉమ్, ఈ పాపరూపుడు అంటే ద్రష్ట అంటే మేనులో ఉండేటువంటి నేను అబద్ధపు గుర్తు. ఉమ్, శూన్య స్వరూపుడు. ఉమ్, బయలే పరమాత్మనుచు నమ్మి. బట్ట బయలును పరమాత్మ. ఆత్మ అంటే అబద్ధపు గుర్తు. ఉమ్, పరమాత్మ అంటే అబద్ధపు గుర్తుకు వేరైనది. అబద్ధ గుర్తుకు వేరే. ఓకే. ఉమ్, నన్ను అంటనిది. ఆ, స్వతసిద్ధమైన పరిపూర్ణమే బయలంటే. ఉమ్, అదే పరమాత్మ, నీకంటే వేరైనది. ఉమ్, అది నువ్వు ఎప్పటికీ కావు నాయన. ఉమ్, కావు, అయ్యే ఉండవు. నువ్వు ఎప్పటికి కావు అంటే నీకు తెలియకుండా పోయేదేం కాదు. ఉమ్, నువ్వు కొత్తగా అది అయ్యేది లేదు. ఉమ్. ఆల్రెడీ నువ్వే. ఆల్రెడీ నువ్వు భగవత్ స్వరూపుడు. నువ్వు భగవంతుడు అయ్యేది ఏం లేదు ఇక్కడ. అనుమానమే లేదు. ఉమ్, రెండవది లేదు అక్కడ. మళ్ళీ నేనున్నాడు, వాళ్ళు గుర్తుపెట్టుకో. నువ్వు భగవత్ స్వరూపుడు అనుకో. ఉమ్, మళ్ళీ నేను అంటే పూజారి వెంకటేశ్వర ఎట్టుంటాడు, కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే నేను ఆడు ఉండడు. ఇంకా అవునాడు, ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు. నేనని అదే నువ్వు మాత్రమే ఉంటావు. అవును. దానికి ఒక అక్షరం కూడా చేర్చేదానికి కాదు, దాంట్లో నుంచి ఒక అక్షరం తీసేదానికి కాదు. ఆ, దానికి ఒక అక్షరం చేర్చేదానికి కాదు, తీసేదానికి కాదు ఉమ్. అని మాట్లాడుతూ ఉండేవాడు లేనివాడే. కాదు గురుగారు, నేను భగవత్ స్వరూపుణ్ణి అనుకున్నాకే దాంట్లో నేననేది ఏముంటుంది ఇక్కడ? నేను చెప్పింది కూడా అదే. అదే. ఓకే, ఓకే. అట్లా లేనట్టి నిన్ను, మీరు చెప్పిన పదమే అక్కడ పక్కన రాసి ఉండేది. ఉమ్, చెప్పిన పదమే రాశారు, లేనట్టి నేను. ఉమ్, ఆ విధంగా లేనట్టి నిన్ను లేకుండానే మాట్లాడుతున్నటువంటి అబద్ధపు గుర్తైన ఆపోజ్యోతివి అంటే భ్రాంతి రూపము. ఉమ్, ఆపోజ్యోతివి అంటే భ్రాంతి రూపముగా ద్వంద్వము వలన గుర్తిరగబడుతున్నది. ఉమ్, ఆపహ అంటే నీరండి. ఉమ్, ఆపహ అంటే నీరు. ఆపోజ్యోతి అంటే నీళ్ల వలన ప్రాణము వలన గుర్తిరగబడుతున్న జ్ఞానము అండి. ప్రాణం వలన నీరు అంటే ప్రాణము, ప్రాణం వలన గుర్తెరగబడుతున్న జ్ఞానం. ఓకే. ఇంతకుముందు చాలా రోజులు మనం భూమి వికారము శరీరము నీకు చెప్పాను. ఇప్పుడు ఆపోజ్యోతి అనేది గుర్తింపు చెప్తాను చూడండి. భూమి వికారము శరీరము, జలం వికారము రక్తము, అగ్ని వికారము జ్ఞానము. ఆపోజ్యోతి శ్వాస ఆడతా ఉండేది ప్రాణం వల్ల. జలము ప్రాణము, అగ్నియే ఇందులో వెలుగుతున్న జ్యోతి. ఆ జ్యోతి అంటే అర్థం ఏంటంటే
ఉమ్, యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అచల పరిపూర్ణ 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పారండి ఈ విషయం. ఆ, ఉమ్, అచల పరిపూర్ణ రాజయోగిలో వెలుగుతున్నటువంటి జ్యోతి ఆ, నిత్య సత్య శాశ్వతమైన జ్యోతి. ఉమ్, నిత్య సత్య శాశ్వతమైన జ్యోతి, ములుగుతు సందు లేకుండా ఉండేది ఉమ్, జ్యోతి కాని జ్యోతి, ఉమ్, త్రికాలములు కాని వర్తమానము. ఉమ్, భూత భవిష్యత్ కాలాల్లో వర్తమానం అది కాదు, ఉమ్, త్రికాలములు కాని వర్తమానం, నిత్య వర్తమానం, ఉమ్, నిత్య వర్తమానము, నిరాకారము, నిరవధ్యము, ఉమ్, నిరపేక్షము. ఉమ్, అది సద్గురుమూర్తిలో కూడా మాట్లాడబడతా ఉంది కదా, ఉమ్, అందుకని చెప్పాల్సి వచ్చింది. సద్గురుమూర్తిలో మాట్లాడబడతా ఉండేది ఆపోజ్యోతికి సంబంధం లేనిది, ఆపోజ్యోతికి వేరైనది. వేరేది. ఆహా, ఉమ్, ఆపోజ్యోతికి వేరైనది కాకపోతే ఆయన మనకు సూచన చేస్తాడా? ఆపోజిట్కి వేరేంటారా? ఉమ్, పక్కా ఆపోజ్యోతి అంటే భ్రాంతి. ఉమ్, ఆయనలో శూన్య సింహాసనం అధిష్ఠించి భ్రాంతితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. భ్రాంతితో అంటే భ్రాంతిని ఉపయోగించి నాలో ఉండే భ్రాంతితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ, కానీ ఆయన భ్రమరహితుడు. ఉమ్, బాగా గమనించండి. ఆపోజ్యోతి వనుచు తెలిసి, నాయన పూజారి వెంకటేశమైనా నాగేశ్వర ప్రసాద్ అయినా ఆపోజ్యోతేనైనా. కానీ గురుగారు ఇక్కడ పాయింట్, మీరు ప్రాణం వల్ల గుర్తిరుగుతున్న జ్ఞానం అంటే జ్యోతి, అగ్ని, రైట్. ఇప్పుడు ఇంతకంటే భిన్నంగా గురువు ఏ రకంగా వ్యవహరిస్తారంటారు? ఆపోజిట్ కి భిన్నంగా సద్గురు ఆపోజిట్ భ్రాంతి వ్యవహరిస్తారు. అంటున్నారు, భ్రాంతి అంటున్నారు. బియాండ్ దట్ ఎలా వ్యవహరిస్తారు గురువు? దీనికి బియాండ్ అయినదే పరిపూర్ణం అండి. ఆ గురువు అందులో ఉండే వ్యవహరిస్తూ ఉంటాడండి. అది ఎలా వ్యవహరిస్తారని చెప్పాలంటే ఉమ్, నాకు తెలియదండి. ఉమ్, ఎందుకు తెలియదో కారణం మాత్రం చెప్తాను, మీరు తెలియగలరు. నాకు బాగా గుర్తు, నాకు తెలియదు, ఉమ్, మీరు తెలుసుకోగలరు. ఉమ్, ప్రూఫ్ ఇదే, ఇంతకు ముందు చెప్పినా కదా మీకు, అదే ఉదాహరణ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తా. ఆ, ఈత రాకముందు ఉమ్, నీకు ఈత వచ్చిన తర్వాత ఉండే ఫీలింగ్ ని గురువు ఎట్ట తెలుసుకుంటాడు చెప్పు? అంటే ఈత వచ్చిన ఆయన ఎట్ట తెలుసుకుంటాడు చెప్పు? ఈత వచ్చిన ఆయన ఎలా తెలుసుకుంటాడు? ఆహా, మళ్ళీ ఉండండి, మళ్ళీ ప్రశ్న మళ్ళీ ఇస్తాను ఆ, నిదానంగా. మీకు ఈత రాదండి, అవును, మీకు ఈత రాదు, మీ గురువు గారికి ఈత వచ్చు. అవును, ఆయన మీకు ఈత రాకుండా ఉండే సమయంలోనే మీరు ఈత వచ్చిన తర్వాత ఎలా ఈదుతారో ఆయనకు ఎలా తెలుసు అంటే, ముందు మీకేం తెలియాలి ఇప్పుడు? మళ్ళీ చెప్పండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను గురువు వెరీ గుడ్, గారు. కన్ఫ్యూజ్ అవ్వండి, పర్వాలేదు. కన్ఫ్యూజ్ అయిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వండి, పర్వాలేదు. ఉమ్, మళ్ళీ చూడండి, మీకు ఈత రాదండి, అవును, మీ గురువు గారికి ఈత వచ్చు. వచ్చు. మీరు మీ గురువు గారి దగ్గరికి పోయి ఈత నేర్చుకోవాలని ఆసక్తితో వస్తే, ఉమ్, చూడవయ్యా 2 రోజుల్లో మీరు నిన్ను నాలాగానే ఈదేట్టుగా నేను చేస్తాను అని గ్యారంటీ ఇస్తాడు. ఉమ్, ఎప్పుడు ఈ ఆయనకు ప్రయత్నం నమ్మకం ఉంది, 2 రోజులు నిన్ను ఈత కొట్టడానికి తయారు చేస్తాను నమ్మకం ఆయనకుంది. ఉంది. ఇతను ప్రయత్నం చేస్తే, మీకుంటుందా? శిష్యుడు ప్రయత్నం చేస్తే. ఆ, అవును, అది నిజమే. మీకుంటది ఆ నమ్మకం? ఈత రాదు కదా. ఉండకుండా ఉంటుంది గురువు గారు. అట్లా నమ్మకం లేకపోతే గురువు దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం గురువు గారు? ఇప్పుడు మీ దగ్గర వచ్చిన సరైన సమాధానం. ఉండకుండా ఉంటుందా అని చెప్తున్నారే గాని ఉంది అని చెప్పలేరు. ఆ, ఎందుకు తెలుసా? ఉమ్, ఈత వచ్చిన ఆయనకు మీ దగ్గర ఈదిస్తానని నమ్మకం ఏముందండి? శిష్యుడుగానే శ్రద్ధ ఉంటే అని ఆ పాట, అది కూడా మీరే చెప్పారు. ఉమ్, అవును. ఇతను ప్రయత్నం చేయకుండా ఆయన ఈత నేర్చుకోమంటే ఆయన ఈ నేర్పడం అసాధ్యం ఎవరికి కూడా. అదే విధంగా శిష్యునిలోని శ్రద్ధను బట్టి ఉమ్, ఈత నీకు నేర్పించగలనే నమ్మకం ఆయనకుంది. ఉమ్, దీనికి ఏం కావాలంటే నెంబర్ 1 మీరు చెప్పింది, శిష్యునిలో శ్రద్ధ ఉండాలి. నెంబర్ 1 ఉమ్, గురువుకి ఈత వచ్చి ఉండాలి. నెంబర్ 2 ఉమ్, అవును, ఈ 2 కుదరకపోతే గురు శిష్యులకు సంబంధం కుదరదు. కుదరదు.
అదే ఇక్కడ ఎత్తుకోరండి. ఉమ్, గురువు భ్రమ రహితుడై ఉండాలి నంబర్ 1. ఉమ్, శిష్యుడు సాధన సంపన్న పరుడై ఉండాలి నంబర్ 2. అది. ఆ, శిష్యుడు సాధన సంపన్న పరుడైతే ఉమ్, జ్ఞాన యజ్ఞంలో ఇంటా ఉండేటప్పుడు చాలా మంది సద్గురువులు దీన్ని విని సంతోషిస్తున్నారు ఇప్పుడు. ఉమ్, ఎట్లంటే భ్రాంతి రూపముగా తోచబడుతున్న ఎరుక స్వరూపమేనని నువ్వు భావించు. ఉమ్, పూజారి వెంకటేశ్వర కూడా అదే. ఉమ్, మన ఇద్దరికి వేరైనటువంటిది సద్గురు స్వరూపము, దాన్ని పరమాత్మ అని భావించు ముందుగా. ఆ, నువ్వు లేనివాడవని నేను లేనివాడనని, అంటే పంచభూతాలతో కూడినటువంటి ఎరుక అబద్ధపు గుర్తు లేనిదని, ఉమ్, ఉన్న పరిపూర్ణమే ఉన్నదని, ఉమ్, ఆ పరిపూర్ణంలో మీరే చెప్పారు కదండి, ఇది ఎరగాలంటే పూజారి వెంకటేశ్వర మాట్లాడాలంటే ఒక శరీరం కావాలా, ఉమ్, ఒక శరీరం కావాలా. అందులో భూమి వికారమైనటువంటి శరీరంలో జల వికారమైనటువంటి నీళ్లు ఉండాలా, ఆ, ఆయనకు జ్ఞానం ఉండాలా. ఉమ్, ఆ జ్ఞానం పనిచేయాలంటే వాయువు కావాలా. ఉమ్, ఈ 4 సరిగ్గా పనిచేయాలంటే అతని ఆలోచన విధానం పరిపూర్ణాన్ని గుర్తెరిగి ఉండాలి. ఓ, జ్ఞానం పని చేయాలంటే వాయువు కావాల్సిందేగా. ఉమ్, ఉమ్, అవును, ఈ 4 భూతాలతో కలిసి మాట్లాడేస్తాడు అందరూ, అది వేరే పెద్ద విషయం కాదు కదా. ఉమ్, ఈ పరిపూర్ణాన్ని సద్గురుమూర్తి ద్వారా తెలిసి కూడా ఉండాలి. ఆ, గురుగారు పరిపూర్ణాన్ని సద్గురుమూర్తి ద్వారా తెలిసి కూడా ఉండాలి. తెలుసుకోవడం ఉండాలి. రైట్. తెలిసి ఉంటే ఉమ్, నీలో కూడా పరిపూర్ణాన్ని చూడగలడు, అవును. వేరే చూడలేడు. ఉమ్, అంతటా పరిపూర్ణాన్నే చూసినప్పటికీ ఉమ్, ఏ రకంగా చెబితే శిష్యుడికి భ్రాంతి రహితం అవుతుందో అన్ని రకాలుగా ప్రయోగిస్తూ ఉంటాడు గాని ఆ, ఎక్కడ నేను చెప్పినాను నాకు తెలుసు అనే మాట ఆయన వాడడు. ఆ, వాడరండి. వాడరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడరండి. ఆ, కాబట్టి నువ్వు ఒట్టి వాడివే కనుక ఉమ్, ఈ గురువాక్యము చేత అన్నాడు, నా వాక్యం చేత అనలేదు ఆయన. ఉమ్, ఇప్పుడు పూజారి వెంకటేశ్వర వాక్యం చేత కాదు, ఉమ్, కృష్ణప్రభు వాక్యం చేత కూడా కాదు, ఉమ్, గురువాక్యం చేత. గురువు అంటే పూజారి వెంకటేశ్వరము కాదు, కృష్ణప్రభువు కాదు, ఇంకెవరు కాదు. ఉమ్, పరిపూర్ణానికి రూపం లేదు, ఉమ్, పరిపూర్ణం మాట్లాడదు, ఉమ్, అట్లని ఊరికే ఉండదు. ఉమ్, కనుక సంక్షిప్తంగా భావార్థం చెప్తే అర్థమైందేమో గమనించండి. ఉమ్, మార్పులకు లోనవుతూ ఉమ్, దోష స్వరూపముతో కూడుకున్నది పాపరూపము. ఆ, బాగా గమనించండి. మార్పులకు లోనవుతూ ఉమ్, దోష స్వరూపముతో కూడుకున్నది పాపరూపము. పాపరూపము అంటే ద్రష్ట, ఉమ్, ఆపోజ్యోతి, ప్రాణము చేత గుర్తెరగబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు. ఉమ్, ఈ అబద్ధపు గుర్తుతోనే ఉమ్, శాశ్వతమైన పరిపూర్ణమునే ఉమ్, శాశ్వతమైన పరిపూర్ణమునే జనన మరణ రహిత పరమాత్మగా భావించి, ఉమ్, అంటే చావు పుట్టుకలు లేని పరమాత్మ అనేది శాశ్వతమైన పరిపూర్ణం మాత్రమే. ఆ, ఆ, వెంకటేశానికి చావు పుట్టుకలు కలిగి ఉన్నాయి. ఉమ్, చూడు, అజోపి సన్ అవ్యయాత్మ, నాకు పుట్టుక లేనప్పటికీ ఒక తల్లిదండ్రుల చేత జన్మించినట్లు నీకు ఒక దేహంతో కనిపిస్తూ ఉంటాను నాయన. ఆ, నీలో అబద్ధపు గుర్తు అబద్ధం అని పోయిందనుకో, అప్పుడు నీకు నువ్వు కూడా జన్మించిన వాడివి కాదని తెలిసిపోయినప్పుడు అప్పుడు నీకు నేను ఎట్లా జన్మించలేదో తెలుస్తుందంటే ఇది సూచన. ఉమ్, ఉమ్, కోసమే నేను శరీరంతో కనిపిస్తున్నాను బాబు, ఉమ్, కేవలం నీ కోసమే శరీరంతో కనిపిస్తున్నాను నాయన, ఉమ్, నాకెప్పుడు శరీరం లేదయ్యా. ఉమ్, కాబట్టి ఆ పరిపూర్ణంలో ఈ మన శరీరాలకు, కావూరి నాగేశ్వర ప్రసాద్ శరీరానికి గాని, వింటున్న ప్రత్యక్ష శ్రోతల శరీరానికి గాని, పూజారి వెంకటేశ్వర శరీరానికి గాని, ఆ పరిపూర్ణంలో ఆ పరమాత్మలో స్థానము గాని, నిలబడుటకు మూలము గాని, లేకనే ద్వంద్వ రూపంగా తోచబడుతున్నటువంటి ఆపోజ్యోతివైన భ్రాంతి స్వరూప. ఆ, ఈ భ్రాంతికారకమైన వస్తువే ఆ గుర్తు. ఉమ్, భ్రాంతి స్వరూపమైనటువంటిది ఆ అన్నపు సూక్ష్మాంశము, మనసు ఎన్నగ నేరంబు ప్రాణము, మనోప్రాణముల కలయికే ఎరుక.
ఉమ్, ఉమ్. ఇది కలవకపోతే పరిపూర్ణమే, ఇది కలవలేదని తెలిస్తే పరిపూర్ణమే. సో మనో ప్రాణాల కలయికే ఎరుక. ఉమ్. అవును, ఈ కలవందే పరిపూర్ణం అండి. కలం మనో ప్రాణాల కలయికే కలవంద ఏంటి మరి? పరిపూర్ణం అండి, కలవకపోవడం ఎలా ఉంటుంది గురుగారు? పరిపూర్ణంగా ఉంటుందండి. మనో ప్రాణాల కలయికే భ్రమ అండి, కలయికే భ్రమ అండి, కలయికే భ్రమ. మనోప్రాణాల కలయిక భ్రమ అండి, మనోప్రాణాల కలయిక భ్రమ, అనుమానమే లేదు. ఇప్పుడు మనో ప్రాణాల కలయకుండా ఉండటం అనేది పరిపూర్ణుడు ఎలా చేస్తాడు? మీరే మనోప్రాణాలు కలవకుండా ఉన్న చూడండి, గాఢ నిద్రలో మీరు తెలుసా, మీకు గుర్తుండదే? అంటే ఓహో కర్తరహితంగా కర్తృత్వరహితంగా అంటారా? అస్పర్శయోగంగా అంటారా? అస్పర్శ యోగం కూడా మనం పాటించేది అది. గాఢ నిద్రలో మీరు ఏ యోగం పాటిస్తారు చెప్పండి? ఏ యోగం పాటిస్తుంది? అది వచ్చింది, నిద్ర వచ్చింది, పడుకుంటాం, తెలుస్తాం. అదంతా పడుకునేదంతా మీరు చేసే పని, నాగేశ్వరరావు చేసే పని అడగలా నేను. అవును. గాఢ నిద్రలో మీకు గురువు ఎవరు, శిష్యుడు ఎవరు, ఎవరు ఏం పాటిస్తున్నారు మీరు? ఎవరు లేదు. అలాంటప్పుడు మీరున్నారా లేదా? ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు చెప్పలేరు. అది చెప్పలేదు. అవును, అదే పరిపూర్ణ స్థితి, అనుమానమే పెట్టుకోకండి, అదే పరిపూర్ణ స్థితి. ఆ స్థితిలో మీరు ఎప్పుడు ఉన్నప్పుడు ఆవులే పుట్టుకలే ఈ ప్రపంచంలో ఏం లేదు, అది మాత్రం ఉంటది, అందులో రెండోది ఉండదు. ఇట్లా ఉన్నదాని యందు మూలము గాని స్థానము గాని మనకు లేదని దృఢమైపోతే వెంటనే గురువాక్యంచే నీకు నువ్వే లేకపోవాలి తప్ప నిన్ను నేను వచ్చి మెడబట్టి బయటికి గెంటేదానికి గాని, నువ్వు తలుపు ఓపెన్ చేసుకుని బయటికి పోయేదానికి గాని పరిపూర్ణంలో అట్లాంటివంతా లేవు. కాబట్టి సరే అండి నేను పోయేస్తానండి అని చెప్పేది కాదు. అక్కడ ఈ పట్లనే లేనట్టు సుచేరుము ఉళ్ళక్కి అంటే ఇంతసేపు చెప్పింది ఇనిందంతా అబద్ధం అని అర్థం. ఎక్కడ అబద్ధం? మాటలతో కాదు, అచల పరిపూర్ణంలో అబద్ధం. కనుక మనకి ఇప్పుడు 35 నిమిషాలు అయిపోయింది. కనుక మరి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ 962వ ఎపిసోడ్ లో ద్వితీయార్థానికి పునః స్వాగతం. మనకి ఇది 7:15 వరకు ఉంటుంది. ఇక్కడ 5 నిమిషాలు ఎక్కువైంది కనుక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మనము 3 రకాల యజ్ఞాల గురించి చెప్పేటప్పుడు మొదటి యజ్ఞం గురించి ఈరోజు చెప్పుకున్నాం. చూడండి, ఇంతకు ముందు చెప్పింది గుర్తుపెట్టుకుని, ఆహారం 3 రకాలు. ఆహారం అంటే నోటితో లోపలికి తీసుకునేది మాత్రమే కాకుండా శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఆహారాలు, అవి సాత్విక రాజస తామస ఆహారాలుగా విభజించి చెప్పారు మనకు. ఆశ్చర్యకరంగా యజ్ఞం 3 రకాలు చెప్పేటప్పుడు యజ్ఞం 3 రకాల్లో సాత్విక యజ్ఞం పూర్తయిందండి. అహంకారమును అర్పణ చేసేదే సాత్విక యజ్ఞము. అచల పరిపూర్ణుడి చేత కర్తృత్వ రహితంగా జరిగే స్వధర్మాచరణ సాత్విక యజ్ఞము. అదే ఈ జ్ఞాన యజ్ఞం అని నిన్న మనకు నిరూపించబడింది. ఇప్పుడు అది అచల పరిపూర్ణుడి అస్పర్శ యోగమే, అచల పరిపూర్ణుడి అస్పర్శ యోగమే సాత్విక యజ్ఞంగా మనకు తెలుస్తా ఉంది. ఈరోజు మనం యజ్ఞము 2, యజ్ఞంలో 2వ రోజు, రాజసిక యజ్ఞము తామస యజ్ఞముల గురించి ఈ తరగతిలో మనం తెలుసుకుంటాం. ఇది రాజస యజ్ఞము తామస యజ్ఞముల గురించి. కొంచెం మళ్ళీ ఏమంటారు దాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఈ యొక్క నిన్న చెప్పినటువంటి వ్యవహారానికంటే ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంటుందండి. పాండవులకి కౌరవులకి వ్యతిరేకంగా ఉన్నట్టు నిన్న చెప్పిన సాత్విక యజ్ఞానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయండి ఇవి. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి అస్పర్శ యోగం పాటించాలనే ఆశ, దుర్యోధనుడి పరిస్థితి రాజ్యం గెలవాలనే ఆశ. అంతే.
కరెక్టా? అంతేనండి. అర్జునుడి పరిస్థితి యుద్ధం గెలవడం కాదండి. ఉమ్, అర్జునుడి పరిస్థితి నేను పోగొట్టుకోవడం. అర్జునుడి పరిస్థితి నేను పోగొట్టుకోవటం అంటారా? ఉమ్, ఓహో, మీకు సందేహం వచ్చింది. ఎందుకండి? రాజ్యాని కోసం కదా కొట్టను. రాజ్యం ఎట్ట గెలవాలని అడగలేదండి అర్జునుడు. మనకు 17 అధ్యాయంలో ఉన్నాం కదా. ఉమ్, బాగా గమనించండి. మన భారతంలో భాగమే కాబట్టి దానికి అన్వయించి చెబుతానండి. ఉమ్, కృష్ణ, రాజ్యం ఎట్ట గెలవాలో చెప్పబోయే నాకు అని అడిగినాడా? లేదు. రాజ్యాన్ని గెలిచినప్పటికీ నా శోకం పోతుందనే నమ్మకం నాకు లేదుయా అని అడిగినాడు. ఉమ్, బాగా గమనించండి. ఆ, 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏమని ప్రశ్నించాడంటే, ఉమ్, కార్పణ్య దోషము చేత నేను బాధపడుతున్నాను. ఉమ్, ప్రశ్న చూడండి, అర్జునుడి పరిస్థితి చూడండి. ఆ, దుర్యోధనుడి పరిస్థితి వేరు, అర్జునుడి పరిస్థితి వేరండి. పరిస్థితి లేదు. ఓకే. కార్పణ్య దోష హతస్వభావ ఉమ్, పృచ్ఛామి, నేను అడుగుతున్నాను. ఉమ్, త్వాం, నిన్ను. ఇప్పుడు కార్పణ్య దోషం రాజ్యం ఎట్ట గెలవాలని కాదు. కరెక్ట్ మీనింగ్ ఏంటి గురుగారు? కార్పణ్య దోషం అంటే ఏంటి? కార్పణ్య దోషం అంటే ధర్మ అధర్మములను నిర్ణయించలేకుండా ఉన్నాను. అచ్చా అచ్చా, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఉమ్, ఎస్, దట్ మీరు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు అన్నమాట. అది కన్ఫ్యూజన్ టైప్. ఓకే. ఎన్నిసార్లు మీరు నేను కన్ఫ్యూజ్ అయ్యానన్నారే, అదే అది. ఇది కన్ఫ్యూజన్ వ్యవహారం. ఓకే. నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఉమ్, కాబట్టి పృచ్ఛామి త్వాం, త్వాం పృచ్ఛామి, నేను అడుగుతున్నాను. ఉమ్, దేంతో అడుగుతున్నానంటే ధర్మ సమ్మూఢ చేతాహ, ఆ కన్ఫ్యూజన్ నుంచే అడుగుతున్నాను. ఉమ్, ఏమని? రాజ్యం ఎట్ట గెలవాలనే? నో. ఆ, యత్ శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి, నాకు ఏది శ్రేయస్సు. ఉమ్, బాగా గమనించండి. దుర్యోధనుడిది ఒకటే పని, ఈ నిన్ను పట్టండి గెలుస్తాడు, వాడిని కొట్టే, నేను చంపేయండి, అది వాడి పని. హార్డ్ పని అది. ఇప్పుడు ఇతని పని అది కాదు. ఆ, యత్, ఏదైతే శ్రేయ, నాకు మోక్ష స్వరూపము, ఆ, దాన్ని నిశ్చితం, సరిగ్గా నిర్ణయించి బ్రూహి, చెప్పవయ్యా. ఉమ్, ఎట్లా చెప్తావు నాకు అంటే? బలరాముడు దగ్గర దుర్యోధనుడు నేర్చుకున్నట్టు కాదు. ఉమ్, నాకు ఎట్ట చెప్పాలంటే, శిష్య తే అహం, నన్ను నీ శిష్యుడిగా భావించి, ఆ, మాం త్వాం ప్రపన్నం, నన్ను నీ శిష్యుడిగా భావించి, సాధి, ఉమ్, సాధి అంటే శాసించవయ్యా. ఉమ్, నేను శాసించేదానికి అదే ఒక మాటలు అయిపోయేదే. 962 రోజులు చెప్తే కూడా అవలే. ఆ, అట్లే పక్కన తీసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అది రాజ్యానికి అతీతం అని చెప్పి పక్కన శ్లోకంలో, దీని 8వ శ్లోకం తీసుకోండి సార్. ఆ, అక్కడ చెప్తారు చూడండి. నేను ఎట్లా చెప్పానంటే మీకు ఆ భావంతోనే చెప్పాను, మా ఇంట్లో నుంచి తెచ్చింది కాదు. ఆ, ఇక్కడ చెప్తారు చూడండి, రాజ్యం కోసం కాదంటారా అని మీరు క్వశ్చన్ మార్క్ వేశారు. ఇది శ్రోతలందరి ప్రశ్న కూడా అదే. ఆ, అర్జునుడు రాజ్యం కోసం కాదండి భగవద్గీతలో ప్రశ్నించింది. ఆ, భగవద్గీతలో నేను రాజ్యాన్ని గెలవాలనే ప్రశ్న అర్జునుడు ఎక్కడా వేయలేదు. 702 శ్లోకాలు ఎక్కడా వేయలేదు. ఉమ్, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యత్ శోకముచ్చోషణం ఇంద్రియాణం, నా ఇంద్రియాలను బలహీనపరుస్తున్నటువంటి నా శోకము ఉమ్, అవాప్య భూమా వసపత్నం వృద్ధం, అసామాన్యమైనటువంటి రాజ్యాన్ని సంపాదించినప్పటికీ, ఉమ్, రాజ్యం స్వరాణం అపి, ఈ రాజ్యాన్ని కాదండి, ఉమ్, ఈ భూలోక రాజ్యం మాత్రమే కాదు, ఆ, సృష్టికి కారణమైనటువంటి సురాణం అపిచ అధిపత్యం, దేవతలందరి పట్ల ఆధిపత్యం పొందినప్పటికీ కూడా ఉమ్, నా శోకం పోయేట్టు కనిపించలేదా? ఉమ్, కాబట్టి నా శోకం పోవాలా, నేను లేదని తెలియాలా, నాకు అస్పర్శ యోగం పాటించడం చేత కాలేదు. ఉమ్, దాన్ని చెప్పబోయా, నేను నీకు శిష్యుడు, నాకు నువ్వు గురువు అని చెప్పాడే తప్ప భీష్ముని గెలవాలి అట్టగాదు అడిగింది. ఆ, భీష్ముని చంపడం నాకు ఎట్ట చంపాలని అడగలేదండి. ఆ, బాగా గమనించి, భీష్ముని ద్రోణుని ఎలా చంపాలి అంటే దాని అర్థం ఉంది, ప్రశ్న ఉంది. అది ఆ, భీష్ముని ద్రోణుని ఎలా చంపాలి అంటే, చంపేదానికి నాకు చేత కాదు, నీ బలం కావాలనే ఆ, కాదు కదా. ఓకే.
భీష్ముని ద్రోణుని చంపేదానికి నాకు బలం సరిపోదని కాదు అడిగింది. ఆ, చంపడం ధర్మమా అధర్మమా అది అడుగుతా ఉండేది. అది ఓ చంపటం అధర్మమా అధర్మం. ఓకే. అది కూడా అడిగేది. ఉమ్, యుద్ధం చేయడం చేతగాక అడిగేది వేరు, యుద్ధం చేయడం చేతగాక గెలుస్తామా ఓడిపోతామా అనే భయం దుర్యోధనుడిదయ్యా. ఆ, ఈయనకి ఓడిపోతామనే భయం లేదు. ఆ, ఆ గురువు గారిని, యుద్ధంలో ప్రతిపక్షంలో ఉండే గురువు గారిని, ఆ యొక్క తాతగారిని చంపడం ధర్మమా? ఉమ్, సరే, చంపిన తర్వాత కూడా ఉమ్, నాకు శాంతి ఉంటుందా? ఆ, అది ప్రశ్న ఇక్కడ. అది లోతైన ప్రశ్న. మీ వల్లే నాకు కూడా అర్థమైంది. ఉమ్, ఉమ్, కాబట్టి ఎందుకు ఇప్పుడు అంత దూరం పోయినాం మనం అంటే, ఇక్కడ నిన్నటికంటే భిన్నమైనటువంటి విషయం నేర్చుకోబోతున్నాం. ఆ. కానీ అండి, శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ. దత్తాత్రేయ విభాగ యోగంలో శ్లోకం నంబర్ 12 అండి. ఉమ్, అభిసందాయతు ఫలం అభిసందాయతు ఫలం దంబార్థమపి చైవయత్ దంపార్థమపి చేవయత్ యుజ్యతే భరత శ్రేష్ఠ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. తం యజ్ఞం విద్ధి రాజసం. పూర్తి డిఫరెంట్ అండి. నిన్న నేర్చుకున్న శ్లోకానికి దీనికి పూర్తి డిఫరెంట్ భావం అండి. ఆ, చూడండి, ఇంతకు ముందు అఫలాకాంక్షిభి, అసలు ఫలితమే లేకుండా చేసేటువంటి పని పరిపూర్ణమైతే, ఉమ్, తు అభిసందా, తు అంటే సబ్జెక్ట్ మారుతుంది అని అర్థం. ఎరుక స్వరూపం ఈ రోజు వర్ణించేదని అర్థం అండి. అది. ఆ, నిన్న వరకు చెప్పింది పరిపూర్ణం గురించి, పరిపూర్ణుడి ప్రవర్తన గురించి అయ్యా. ఉమ్, ఈ రోజు చెప్తా ఉండేది ఇది రాజస తామస యజ్ఞాలు, అంటే ఎరుక స్వరూపం గురించి. ఆ, అంటే ఎరుక స్వరూపం అంటే ద్వంద్వంగా ఉంటది. దోందగా. అవును. కర్తృత్వరహిత కర్మాచరణలో ద్వంద్వం ఎట్టుంటది? ఉమ్, అవును. ఉండదు. ఉమ్, తు అభిసందాయ, తు పెట్టాడు. తు అంటే కానీ భరత శ్రేష్ఠ అంటే శ్రేష్టమైనటువంటి ఓ కావురు నాగేశ్వర ప్రసాద్ గారు, ఉమ్, దంబార్థమపి చైవయత్, ఏదైతే సరైన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు, పేరు కొరకు, గెలుపు కొరకు, విజయం కొరకు, ప్రతిఫలం కొరకు, ఉమ్, అది ఇక్కడ డిఫరెన్స్ అయిపోయినా రెండింటికి రోజుకి చూసుకోండి. ఉమ్, ఫలం అపి, ఫలములను పూర్తిగా ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉమ్, దుర్యోధనుడి దృష్టిలో రాజ్యకాంక్ష ఉందండి. ఆ, అర్జునుడి దృష్టిలో ధర్మాధర్మములకు అతీతమైంది తెలుసుకోవాలనే కాంక్ష ఉందండి. చూసుకోండి, ఇద్దరు దూటి కాదు. ఉమ్, ఉమ్, దుర్యోధనుడి కాంక్షలో రాజ్యమే కావాలి. ఉమ్, వీళ్ళు అటు కాదు, బతకనిస్తే చాలు, ఉమ్, 5 ఊర్లు ఇస్తే చాలు. ఉమ్, 5 ఊర్లు అంటే 5 జ్ఞానేంద్రియాలతో హాయిగా జీవించగలిగేటువంటి అవకాశం కల్పిస్తే చాలు, ఆ, ఎక్కడైనా జీవిస్తారు. ఉమ్, అంతే తప్ప ఈ రాజస యజ్ఞం ఎలా ఉంటుందంటే, ఫలం అపి, ఫలాన్ని కూడా కోరుతూ, ఉమ్, అంటే యజ్ఞం అంటే ప్రవర్తనే అని అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఉమ్, అవునండి. యజ్ఞం అంటే ప్రవర్తన, యజ్ఞం అంటే ప్రవర్తన, యజ్ఞం అంటే ప్రవర్తన, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఫలితం ఆశించకుండా పనిచేసే ప్రవర్తన పరిపూర్ణుడి లక్షణం అయితే, ఉమ్, ఫలాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, విజయాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, డంభాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, పేరు రావాలని దృష్టిలో పెట్టుకుంటాడు. ఉమ్, అభిసందాయ, వాడి మనసులో ఎప్పుడు వాడికి రాబోయే మంచి పేరే ఉంటుంది. ఉమ్, వాడికి రాబోయే జేజేలు, వాడికి రాబోయే చప్పట్లు, వాడికి రాబోయే గౌరవమే ఉంటుంది వాడి మనసులో. ఉమ్, కాబట్టి అభిసందాయ అటువంటి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇజ్యతే అంటే చేయబడేటువంటి ఏ పనైనా సరే ఉమ్, తామస రాజస యజ్ఞం అవుతుంది. రాజసమైనదిగా విద్ధి, తెలుసుకో. ఉమ్, తం యజ్ఞం, ఆ యజ్ఞము విద్ధి రాజసం, తెలుసుకో. నువ్వు రాజస యజ్ఞం అని తెలుసుకో. ఉమ్, ఇదే విషయాన్ని మనకు జ్ఞానేశ్వరి గారు చెప్తారు, చూడండి. ఉమ్, తీసుకోండి, ఇప్పుడు నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. మనకి ఇంకా 10 నిమిషాల పైన ఉందండి. ఉమ్, చూడండి, వీర శ్రేష్ఠుడమైన ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు వినండి.
ఏ యజ్ఞం అయితే ఈ విధంగా యథాసాంగముగా చేయబడినప్పటికీ ఉమ్, అతనికి ఫలితం పైన దృష్టి ఉంటుందండి. ఆ, ఎట్లంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యజ్ఞం అంతా ఉండదు. యజ్ఞం అనే పేరే ఇక్కడ ప్రవర్తన చూడండి. ఉమ్, యజ్ఞం అంటే మీకు సమిధులు, నెయ్యి, అన్నము, ఇది ఋత్విక్కులు అవన్నీ ఉండాలి కదా, ఆడున్నాయి చూడండి. ఉమ్, రాజుగారు మన ఇంటికి వస్తే మనకు అనేక విధములైన ఉపయోగములుండును. రాజసయజ్ఞం. ఉమ్, రాజుగారు మన ఇంటికి వస్తే అనేక విధములైన మనకు ఉపయోగాలు ఉంటది. అదే ఆ ఆలోచన రాజసయజ్ఞం. అది లోకంలో రాజుగారు మన ఇంటికి వచ్చిపోతే మనకు మంచి కీర్తి పేరు వస్తుంది సమాజంలో. ఉమ్, అదే రాజసయజ్ఞం. ఉమ్, నెక్స్ట్, శ్రాద్ధ క్రియలో ఏ విధముకు న్యూనత రాదు అనే తలంపుతో శ్రాద్ధమునకు రాజును ఆహ్వానించే రీతి రాజసయజ్ఞం. ఉమ్, ఇట్లా ఈ విధముకు తలంపునే కలిగి ఉన్నవాడై యజ్ఞమును నడుచువాడు తన మనస్సులో ఈ యజ్ఞము వలన నాకు స్వర్గము లభించును. ఎగ్జాంపుల్ అండి, ఉమ్, యజ్ఞం చేసేటప్పుడు వీడు ఎవరిని పిలవలేదనుకో, వాటిలో మనసులో ఇంకోటి ఉంటది. ఉమ్, నేను స్వర్గానికి పోతాను ఈ యజ్ఞం చేస్తే అని ఎవడో చెప్పుకుంటాడు. దానికి స్వర్గం కోసమే చేస్తాను. వాడు ఈడు పోయి చూసి వచ్చిండలే, ఉమ్, వాడు చెప్పినాడు ఈడు చేస్తా ఉన్నాడు. ఉమ్, స్వర్గం ఎట్టున్నది వీడికి తెలియదు. తెలియదు. కాబట్టి ఈ యజ్ఞం వల్ల నాకు స్వర్గం లభించును, యజ్ఞ దీక్షుడు నగుట వలన ప్రజలలో నాకు కీర్తి వస్తుంది, ఉమ్, నా చేత యజ్ఞము చేయబడతా ఉంది అనే భావం ఉంటే అది యజ్ఞం ఎట్ట అయిందయ్యా. ఉమ్, నేను యజ్ఞానికి కర్త అంటేనే వేస్ట్. ఉమ్, నా చేత యజ్ఞము చేయబడుతున్నదనే భావం అంటే ఏ యజ్ఞం అయితే కేవలము ఆ ఫలవాసన అభిప్రాయంతో ఉమ్, ప్రపంచంలో తనకు గొప్పతనమును కలుగజేసుకుంటున్నాననే తలంపుతో చేయబడతా ఉందో ఉమ్, ఆ యజ్ఞము రాజసముగా ఎరుంగవలెను. ఉమ్, మొన్న ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. మా అన్నగారి మనవరాలకి వెంట్రుకలు తీసే కార్యక్రమం అది. ఉమ్, దానికి డిప్యూటీ సీఎం గారిని పిలిపించారు. ఆ, వారికి మా అన్న పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం ని పిలిపించారు. మంచిదే, వస్తారు 10 మంది భోజనం చేస్తారు, హాయిగా వెళ్తారు, ఏం మంచిదే, నేను కాదనట్లేదు. ఉమ్, అక్కడ ఏంటంటే డిప్యూటీ సీఎం గారు మా డిగ్రీ కాలేజీకి చాలా సార్లు వచ్చారు. వారు మేము కలిసి చాలా సార్లు మాట్లాడాము. అదేం పెద్ద విషయం కాదు. ఉమ్, కాలేజీకి కావాల్సిన సదుపాయాలు అడిగి ఉంటాము, వారు మేము డ్యూటీలో కలిసి ఉంటాము. ఉమ్, కానీ అదే విధంగా మా అన్న కొడుకు ఎంబీబీఎస్ అదే మెడ్రాస్ లో ఎంబీబీఎస్ డాక్టర్ అండి. ఉమ్, వాడు దీనికి వచ్చాడు ఇక్కడికి. వాడు వచ్చినాడు, వాడి షెడ్యూల్ ప్రకారం వాడు వెళ్ళిపోవాలంటాడు. ఉమ్, మా అన్న ఏమంటాడంటే మధ్యాహ్నం వరకు అన్ని పనులు అయిపోయింది, మినిస్టర్ గారి షెడ్యూల్ ప్రకారం ఆయన వస్తారు, వచ్చి భోంచేసి వెళ్తారు, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఉమ్, అన్నయ్య ఏమంటారంటే ఉమ్, కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు వస్తే ఆయనకు మిమ్మల్ని నేను పరిచయం చేయాలి కదా, ఉమ్, నా కొడుకు డాక్టరు, నా తమ్ముడు ప్రొఫెసర్ అనే విషయాన్ని ఆయనకు నేను తెలియజెప్పాలి కదా, మీరు ఆగండి. ఉమ్, ఇప్పుడు దీంట్లో ఏముంది చూడండి. ఉమ్, 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 ఈ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతుందండి, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఉమ్, కోసమే చేయండి, నేను మంచిదే, నేను కూడా యజ్ఞానికి వెళ్ళాను, ఓకే రైట్, బాగుంది. ఉమ్, ఏమేం చేయాలో, ఏమేమి బలిస్తారో, కోని కోస్తారో, మేకను కోస్తారో, ఇంకేమైనా కోసుకుంటారో, వండుకుంటారో, తింటారో, ఇవన్నీ తినండి, నేనేం దేనికి కాదనలేదు కదా. ఉమ్, కానీ అక్కడ వచ్చింది ఏంటంటే సమస్య ఏంటంటే, ఇక్కడ రాజస యజ్ఞం అంటే అర్థం ఏంటంటే, ఉమ్, వాడు అంటాడు ఎంబీబీఎస్ డాక్టర్, చెన్నై నుంచి వచ్చాడు పాపం, కారు వేసుకుని అదే పనిగా. ఉమ్, వాడు ఒకటే మాట చెప్పా, మా అన్న కొడుకు, ఉమ్, ఆయన నా ఓటు ఈడు ఉంది కదా, మీరు చెప్పిన వాళ్ళకే ఓటు వేస్తాను కానీ చెప్పండి, ఆయన డిప్యూటీ సీఎం గారికి చెప్పండి, నేను నా డ్యూటీ నేను పోవాలంటాడు. ఒకటే మాటగానే వాడు, అంటే వాడి దృష్టిలో ఏముంది ఇంకా చూసుకోండి, వాడి దృష్టిలో ఏముంది మీరే చూడండి. అయినా వినలేదనమాట. ఆ డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత, నో మా తమ్ముడు నో డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ నో. అవునయ్యా, మీ తమ్ముడు నాకెందుకు తెలియదు, మేము ఆల్రెడీ కాలేజీలో మాట్లాడుతూ ఉంటాం కదా అని ఆయన. మళ్ళీ నా కొడుకు ఈ విధంగా ఎంబీబీఎస్ డాక్టర్, అవును అప్పుడే చెప్పారు కదా అని. దానికి మేము గంట సేపు ఉండాలన్నాడా? ఆ 2 మాటలకు మేము గంట సేపు ఉండాలన్నా? అన్నే మా పనులంతా వదులుకునే ఉన్నామన్నమాట, అన్నగారి తృప్తి కోసం ఉన్నాము. అందువల్ల ఆయనకేం ఒరిగిందో ఆయనకు తెలుస్తుంది, మాకైతే తెలియదండి. మా అన్న కొడుకు, వాడికి కవల పిల్లలు 2 అక్కడ చెన్నైలో, వాడు వెళ్ళాలి పాపం. మా అన్నకు మా తమ్ముడిని, మా కొడుకుని ఆయనకు పరిచయం చేశాను. మా తమ్ముడు ప్రొఫెసరు, నా కొడుకు ఎంబీబీఎస్ డాక్టరు. అది ఆయనకు ఉన్నది, అది ఏందో దాని పేరే ఇది.
ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. ఉమ్, ఇది రాజస యజ్ఞము అంటే ఇప్పుడు ఈ చెప్పినవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ వచ్చేసినాయి లేవా? అవును. నా చేత ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించబడతా ఉంది, నేను ఇంతమందికి భోజనం పెట్టాను, ఈ కార్యక్రమానికి రాజుగారిని పిలిపించాను. ఉమ్, విన్నారు మీరు? ఇక్కడ చూడండి, రాజుగారు మన ఇంటికి వస్తే మనకు అనేక విధముల ఉపయోగములు ఉంటాయి. ఉమ్, డిప్యూటీ సీఎం గారు నా కార్యక్రమానికి వస్తే నాకు సమాజంలో మంచి పేరు ఉంటుంది. ఉమ్, అంతే, అదే. ఉమ్, కాబట్టి ఇటువంటి దాన్ని రాజస యజ్ఞము అంటారు. ఇక్కడ కర్త ఉంటాడు, కర్మ ఉంటాడు, క్రియ ఉంటుందండి. క్రియ ఉంటుంది. కర్త కర్మ క్రియ ఉంటుంది. అవును. మా అన్న కొడుకు పాపం ఎంబీబీఎస్ డాక్టర్, ఇంకా సూక్ష్మమైన నాయన ఓటు మీకే వేస్తాను కదా అని చెప్పేయండి ఆ మాట అనేది. అంటే వీళ్ళంతా ఓట్ల కోసమని వాడి ఉద్దేశమా? ఆ, అట్లనమాట. ఎవరు అంటే నాకు, నేను ఉండమంటే ఉంటే పోమంటే పోతా, అంతే, నాకేముండదు. అది. ఆ, నెక్స్ట్ ఇప్పుడు ఇది రాజస యజ్ఞం అండి. అంటే రాజశేఖరంలో ఏమవుతుందంటే కర్త కర్మ క్రియ ఉంటారు. ఖచ్చితంగా ఉంటాడు. రైట్. ఉంటాడు, ఎందుకంటే ఫలితం ఆశిస్తున్నారు కదా, అందుకని డిఫరెంట్ సబ్జెక్ట్. అవును, రాజస్యం అంటేనే. ఉమ్, కాబట్టి ఇంకా మనకు ఉండేటువంటి ఒక 10 నిమిషాల సమయంలో తామస యజ్ఞాన్ని గురించి తెలుసుకుంటామండి. ఉమ్. కానీ శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాన్ వాచ. ఇది మీకు వినడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది, ఆ, తామస యజ్ఞం అనేది. ఉమ్, రాజస యజ్ఞం వినేదానికే ఇబ్బంది పడ్డారు, మొహమాట పడ్డారు. ఉమ్, తామస యజ్ఞం వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఉమ్. విధిహీనమసృష్టాన్నం విధిహీనం అసృష్టన్నం, మంత్రహీనం అదక్షిణం, మంత్రహీనం అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం, శ్రద్ధా విరహితం యజ్ఞం, తామసం పరిచక్షతే. తామసం పరిసచ్చతే. విధిహీనం అంటే శాస్త్ర విధులు పాటించరు అసలు. ఉమ్, ఓ పద్ధతి పాడు ఉండదు, ఉమ్, దానికి అన్నదాన రహితమై ఉంటది. అది ఉమ్, వచ్చినారా మీ ఖర్చులకు డబ్బు ఇస్తాం రండి అని పిలుస్తారు, ఉమ్, పత్రికలు వేసి ఉంటారు. ఉమ్, వచ్చినటువంటి వారికి బస్ ఛార్జీలు ఇవ్వబడును. ఉమ్, ఎక్కువ మంది అప్పుడే కదా వస్తారా. ఉమ్, మంత్రహీనం, అందులో పవిత్ర భావన ఉండదు. ఉమ్, అదక్షిణం, దక్షిణలు లేనిది. ఉమ్, శ్రద్ధా విరహితం, శ్రద్ధ లేకుండా చేసేది. ఉమ్, అటువంటి యజ్ఞాన్ని తామసం పరిచక్షతే, తామస యజ్ఞం అని చెప్పుదురు. మనం చెప్పేదానికి నోరు కంపవుతుంది అని ఆయన చెప్పడం అన్నమాట గురుగారు. ఉమ్, ఉమ్, చూడండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, అది ఎట్టుంటది తెలుసా? ఉమ్, నేను బొమ్మను చదువుతానండి, నేనేం వివరించకుండా ట్రై చేస్తాను, నేను నా వల్ల ట్రై చేస్తాను. ఉమ్, కానీ అప్పుడప్పుడు నాలో ఉండేటువంటి పూజారి వెంకటేశం వస్తే నేను చేయగలిగింది ఏం లేదు. వాడు మహాపాపి, ఉమ్, వాడు వచ్చినాడంటే నేను చేయగలిగింది ఏం లేదు. చూడండి, ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు చూడండి, పశుపక్షులకు వివాహము అదంతా అట్లాంటిది ఏం లేదు దానికి. ఉమ్, పశుపక్షులకి పెళ్ళయిన తర్వాత శోభనం అట్లాంటిది ఏం లేదు దానికి. ఆ, దాని ఇష్టంగా పోతా ఉంటాయి, పిల్లలకి అంటా ఉంటాయి. అట్టుంటాయి తామస యజ్ఞం, వాడి ఆలోచనలంతా అట్టుంటాయి. అది. ఉమ్, రాసింది చదువుతున్నానండి. అవునండి. అవును. అవును. ఉమ్, ఎత్తుతోనే కలిపురుషుడు విజృంభిస్తాడు చూడండి, ఉమ్, దానికి పౌరోహిత్యం అక్కర్లేదు. ఉమ్, తామస యజ్ఞం మూలకల ఒకే ఒక మూల కారణం పట్టుదల. ఉమ్, పట్టుదల, ఆ పట్టుదల ఎట్టుంటది తెలుసా? ఉమ్, గాలికి రూట్ దొరుకుతుంది, మార్గం దొరుకుతుంది గాలికి. ఉమ్, ఉమ్, వాడికి ఒక దారే ఉండదు, గాలి ఎట్ట పడితే అట్ట వేస్తుంది. గాలి వచ్చినప్పుడే మనం తూర్పాన్ని పట్టుకోవాలి, కానీ గాలి మనం చెప్పినప్పుడు వేచదు అది. ఇది చక్కని మాట. తామసేకల్లో ఒక రకమైన దాని ఏమంటారు పట్టుదల ఉంటుందంటే తెక్క ఒక రకమైన నాలెడ్జ్ చెల్లాలనే కోరిక ఉంటుంది. ఉమ్, అంతే, అదొకటే మూర్ఖుడు, మొండి పట్టుదల. మూర్ఖుడు. ఉమ్, మృత్యువుకి ముహూర్తం చూడాలనా, ఉమ్, అట్టా ఉంటది వాడి కథ. ఆ, సావుకి ముహూర్తం ఏం అవసరం లేదు, పెళ్లికి ముహూర్తం పెడతారు, అన్నిటికీ పెడతారు. అవును. సావుకి కూడా ముహూర్తం పెట్టడు. పెట్టాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే వీడు మృత్యు స్వరూపుడు, వీడికి బోధ చేస్తే కూడా ఉపయోగం లేదు. ఆ, నిషిద్ధ పదార్థమును చూసి మంటగా లేచినటువంటి అగ్ని భయముచే వెనక్కి తగ్గుతుందా? ఆ, అంటే చెప్తాను మీకు, ఇప్పుడు అడవి దహించుకుంటా పోతా ఉంది అనుకో, ఆ, అక్కడ ఏదన్నా పదార్థాలు పనికిరానివి, మలమూత్రాలు అట్లాంటివి ఉంటే అగ్గి ఏమైనా ఆగుతుందా?
ఉమ్. పోతానే ఉంటా అట్ట ఈడు ఏ అడ్డం వచ్చినా ఈడు నిలబడి పోతా ఉంటాడు. ఈడు గుడ్డి పోతా. దారి వీడిది అంతే. అదే. ఆ. కాబట్టి వాడు చెప్పిందే జరగాల. ఉమ్. అది 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 తామస పురుషుని వ్యవహారం అట్ట. ఉమ్. అంటే వాడు ఎలాంటి అడ్డం వచ్చినప్పటికీ వాడు ఏదనుకున్నాడు అదే జరగాలంటాడు వాడు. ఉమ్. పూర్ణ స్వేచ్ఛాచారి అయి ప్రవర్తిస్తాడు వాడు. ఉమ్. విధి నిషేధాలు వాడికి వర్తించదు. వద్దించు. ఉమ్. ధర్మము అధర్మం అనే చూడడు వాడు. అవును. మంత్రం గురించి దాని టైం గురించి అని చూడడు. ఉమ్. అన్నాన్ని చూస్తే ఈగ టక్కన వాళ్తుంది దానిపైన, అంతే. ఆ విధంగా తామస పురుషుడు ఈగ లాంటోడు. ఉమ్. ఏమాత్రం ఆలోచించడు. ఉమ్. ఇప్పుడు బ్రాహ్మణులు విరక్తులుగా ఉంటారు వాడి దగ్గర. ఉమ్. ఇట్టి స్థితిలో వాడికి లోలుపత్వంతో వాడి దగ్గరికి దక్షిణ ఆశించి అతని యజ్ఞమున ఏ బ్రాహ్మణుడు వచ్చి ప్రవేశిస్తాడు చెప్పు? ఉమ్. కేవలం దక్షిణ కోసం కూడా రాడు వాడి దగ్గరికి. ఏదైనా మంత్రాలు చెప్పించి వాళ్ళ దగ్గర ఏదైనా కొంచెం పని చేయించి అది ఏదైనా చేస్తే పర్వాలే, ఉమ్. మొత్తం నేను చెప్పినట్టు చేయండి అంటాడు. ఉమ్. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఆయన ఏం చేశాడంటే గురు పూజ చేసేదానికి పిలిపించాడు. ఉమ్. గురు పూజ చేసినప్పుడు ఆ పూజ జరిపించిన వాళ్ళకి ఏదైనా దక్షిణ తాంబూలాలు వస్తాయి, పర్వాలేదు, మంచిది, పవిత్రమైన కార్యక్రమం, వాళ్ళకి తప్పులేదు. ఉమ్. పిలిపించేసి నాకు డ్యూటీకి టైం అయిపోయింది, మీరేం చేస్తారు నాకు తెలియదు, 5 నిమిషాలకు పూజ ముగించండి, నాకు డ్యూటీకి టైం అయిపోయింది అంటాడంట. ఉమ్. వాళ్ళకి దక్షిణ తీసుకోబుద్ది అయితే, తాంబూలంలో 10 రూపాయలన్నా ఒక పండుగ పెట్టేస్తే అదైనా తీసుకోబుద్ది అవుతుందా మీరు చెప్పండి? ఉమ్. ఉమ్. అటువంటి వాడిని ఏం చెప్తాం చెప్పండి? ఉమ్. ఇంతమంది రమ్మని చెప్పేసి మీరు రండి నేను ఉంటాను నాకు పూజ చేసుకుంటారు అని చెప్పి పిలిచేసి వాళ్ళు వచ్చి పూజ మొదలు పెడితే నాకు డ్యూటీకి టైం అయిపోతుంది, 5 నిమిషాల్లో పూజ ముగించి, అసలు పూజ చేసుకోకుండా పోతేమే అరే మరి డ్యూటీ ఏం పూజ కదా. మరి వాడి దగ్గర దక్షిణకు ఆశించి ఎవడైనా పూజ మొదలు పెడతారా? 5 నిమిషాల్లో పూజ అయిపోవాలంటే పూజ చేసుకోకుండా పోవా అంటారు ఒకటే మాట. కాబట్టి ఇది ఎట్టంటే అగ్నికి తీవ్రమైన గాలిలో పడి భగభగ మండే రీతిన వాడి దగ్గర కోరిక ఒకటే ఉంటది, డబ్బు సంపాదన ఒకటే ఉంటది, ఇంకేం ఉండదు వాడి దగ్గర. అతడు తన అభిమానము వలన తన సర్వస్వమును వ్యర్థంగానే ఎగరగొట్టనారంభించును. అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటాడు ఎక్కడన్నా సభల్లో పోయేవాడు. సంతానము లేని వారసులు లేని వాని ఇంటికి పోయే వాళ్ళంతా దోచుకుంటా ఉంటారు చూడు. అట్ట వీడిని కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు దోచుకుంటా ఉంటాయి, గుణాలే ప్రవర్తిస్తూ ఉంటాయి వాళ్ళు. అది పిల్లలు లేని ఇంట్లో ఏం చేసుకోబోతావు మాకు ఇయ్యేమే అంటారు, జనుడంతా అంటారు. నీకు కొడుకులు లేదు కదా, కూతురు లేదు కదా, ఏం చేసుకోబోతావు మాకు ఇచ్చేమే అని అడుగుతారు సహజంగా సమాజంలో. అట్లా నీకు లక్ష్యమే లేదే, నువ్వు నా పాలు గాయమే గుణాల్లో మళ్ళీ పశుపక్షాదులకు పుట్టుంటాయి వచ్చి వాడి దగ్గర వచ్చేవాడు వాడి దగ్గర. అంటే అది పోలిక చేశానండి మీకు అర్థం కావడం కోసం. అట్లా ఈ లక్షణములు గల యజ్ఞము మిథ్యతో భ్రమతో కూడినట్టు పూర్తి భ్రమ సహితం అవుతుంది. అది ఈ యజ్ఞాన్ని తామస యజ్ఞం అంటారండి. అటువంటి వాడి దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుందా చెప్పండి? ఇట్లా చెప్పిన తర్వాత ఇంకా తిరిగి ఆ లక్ష్మీపతి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అతనికి చెప్పడానికి నోరు రాక సాలించి ఈ మాట అంటాడు, ఇంకెందుకు అవన్నీ మనం చెప్పుకునేది వద్దుగానే, నదీ జలము ఎల్లప్పుడూ ఒకే రూపంగా ఉంటుంది కదా, కానీ అది భిన్న భిన్న ప్రదేశములందు ప్రవహించడం వలన ఒక్కొక్క చోట తన మురికి నీళ్లు కూడా ప్రవహించుకొని పోతుంది. అట్లా నేను యజ్ఞాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తామస రాజస యజ్ఞాల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది, నువ్వు అవన్నీ పట్టించుకోబాకు. అందువలన అదేం పూర్తిగా మురికిగా ఉంటుంది అనేది ఏం లేదు కదా, ఒక్కొక్క చోట స్వచ్ఛంగా ఉంటది. గంగానది ప్రవహిస్తుంది, ఇందులో ఎక్కడెక్కడైనా మలమూత్రాలు మురికి ఉంటే కూడా అది కొట్టుకొని పోతుంది. అంత మాత్రం చేత గంగానది అపవిత్రం ఏం కాదు ఏడా. ఆ విధంగా నేను అంటే గురువు అయినటువంటి గురుస్థానంలో ఉండి బోధించేటప్పుడు వాటిని గురించి చెప్పినంత మాత్రం నాకు ఆ పాపాలు ఏమి అంటవో అని అర్థం. అది ఇట్లా ఇంకా తపస్సు కూడా 3 రకాలండి. అయితే తపస్సులో ఒక ట్విస్ట్ ఉందండి. తపస్సు 3 రకాలు అంటే ఇప్పుడు 3 రకాల తపస్సుల గురించి చెప్పరు. అంటే తామస రాజస సాత్విక రాజస తామస తపస్సుల గురించి చెప్పరండి. ముందుగా శారీరక వాచక మానసిక తపస్సుల గురించి చెప్పి తర్వాత సాత్విక రాజస తామస తపస్సుల గురించి చెప్తారండి. అంటే కథల ఉపకథ బాగా గుర్తుపెట్టి, కథల ఉపకథ.
ఇప్పుడు ఆ 3 రకాల తపస్సులో ఒక విధమైన తపస్సు పాప కారణము, మరొక రకమైన తపస్సు ఉద్ధరిస్తుంది. అట్లా ఉద్ధరించే తపస్సు గురించి నీకు స్పష్టంగా చెప్పి 3 రకాలుగా తర్వాత నీకు సత్వరజ తమో తపస్సుల గురించి చెప్తా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తపస్సు నందు 3 రకాలుగా తెలుసుకునే దానికి ముందుగా అసలు తపస్సు అంటే ఏంటో బాగా మనం తెలుసుకుంటాం. అది గుణ సంయోగము వలన ఆ తపస్సుకి భిన్న భిన్న స్వరూపములు ఎట్లా వస్తుందో చెప్తాను. అంటే మీకు తపస్సు అంటే ఏమవుతుంది, ఇప్పుడు యజ్ఞం అంటే ఏంటి, మీకు కట్టెలు తర్వాత అగ్నిగుండము ఇవన్నీ ఉంటే యజ్ఞం అనుకున్నాం. నో, యజ్ఞము అంటే మనిషి యొక్క ప్రవర్తనే యజ్ఞం అని చెప్పాను కదా. అదే విధంగా ఇక్కడ కూడా తపస్సు అంటే కూడా మానవుడి ప్రవర్తనే నిజమైన తపస్సు. తపస్సు ఇప్పుడు ప్రస్తుతం శారీరకము నంబర్ 1, మానసికము నంబర్ 2, తర్వాత శాబ్దికము అంటారు అనమాట, అంటే మౌనం. తపస్సు మానసిక తపస్సు, దీన్ని శాబ్దికము అని పెట్టండి, గొప్ప పోలికండి. కాబట్టి తపస్సు 3 రకాలుగా ఉండే దాంట్లో శారీరక తపస్సు, మానసిక తపస్సు, తర్వాత శారీరక, వాచక, మానసిక తపస్సు. ఈ 3 తపస్సుల్లో శారీరక తపస్సు గురించి రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. సరి అయిన నిష్ఠ లేక ఆడంబరము కొరకు ఆచరించి ప్రతిఫలాపేక్షతోనూ చేయబడు యజ్ఞము రాజసంభో. శాస్త్ర విధి పాటించక దానము దక్షిణము లేనిదియును శ్రద్ధా విరహితంబుగా చేయబడు యజ్ఞమే తామసంభో. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టు
నట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురుగారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.